మేషరాశి వారికి అక్టోబర్ 12, 13, 14, 15వ తేదీల్లో మీకు ఈ 4 రోజుల్లో ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మీకు జరిగేటటువంటి మార్పులు చేర్పులు చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి మేషరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క పావు గంట సమయం కేటాయించి ఈ వీడియో అనేది మీరు వినటం వలన ఈ వీడియో ద్వారాగా 100కు 1000% అనేది మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదు. కాబట్టి పూర్తిగా విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మేషరాశి వారిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. ఈ మేషరాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీరి జీవితం అనేది ఎలా ఉంటుందంటే అయితే బాగా అదృష్టవంతులన్న అవుతారు, లేకపోతే బాగా కొంచెం అంటే మానసిక సంతోషం ఉంటుంది. అంటే వారి యొక్క ఫ్యామిలీ లైఫ్ తోటి అట్లా వాటితోటి బాగానే ఉంటారు. కానీ కొంచెం ఆర్థిక పరంగా కొంచెం సమస్యలు ఎదుర్కొనే అవకాశం అయితే గట్టిగా ఉంటుందన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా ఈ మేషరాశి వారిని మనం గమనించినట్లయితే ఎక్కువగా కష్టాలనే ఫేస్ చేస్తారు. చిన్న వయసు నుంచి కూడా వీరికి మించినటువంటి బరువులు, వీరికి మించినటువంటి బాధ్యతలు, తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకోవాల్సింది పోయి ఇక్కడ మేషరాశి వారే తల్లిదండ్రులను చూసుకోవాలి, తోబుట్టువులను చూసుకోవాలి. ఇట్లా మనం గమనించినట్లయితే చాలా రకాలైనటువంటి బరువు బాధ్యతలు అనేవి వీరి మీద పడతాయి అన్నమాట. అలాగే దైవాన్ని కూడా బలంగా నమ్మేటటువంటి వ్యక్తులు ఈ మేషరాశి వారు. అంటే ఎన్ని బాధలు ఉన్నా కొంతమంది ఏంటంటే ఒక్కొక్కసారి అసలు నువ్వు ఉన్నావయ్యా దేవుడా అని చెప్పేసి దేవుడిని ఎదిరిస్తారనమాట. దేవుడిని కొంచెం ఒక్కొక్కసారి తట్టుకోలేక దేవుడిని కూడా కొంచెం తిట్టే సందర్భాలు ఉంటాయి అన్నమాట. కానీ మేషరాశి వారు మాత్రం పొర్రపాటును కూడా దైవాన్ని అంటే చెదురుగా కూడా ఒక మాట అనేది అంటారనమాట. అంతగా దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తులు దైవానికి చాలా దగ్గరగా ఉంటారు. దైవానికి సంబంధించినటువంటి పూజలు కావచ్చు, కార్యాలు కావచ్చు, నోములు, వ్రతాలు ఇలాంటివన్నీ కూడా మేషరాశి వారు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. కాబట్టే వీరికి డబ్బు ఉందా లేదా అనేటటువంటి విషయం తీసి మనం పక్కన పెట్టినా ఫ్యామిలీతో చాలా వరకు కూడా తృప్తిగా గడుపుతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది లేదనమాట. ఇలా వీరి యొక్క జీవితం అనేది చాలా వరకు కూడా ఉంటుంది. అయితే ఇక కష్టాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయండి. ఫ్యామిలీని సంతోషంగా ఉంచాలంటే ముఖ్యంగా ఈ మేషరాశి వారిని మనం చూసుకుంటే ఎంత కష్టపడితే ఒక ఫ్యామిలీ అనేది సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఆస్తులు ఉన్న వాళ్ళకైతే తండ్రులు సంపాదించిన ఆస్తులు, తాతలు సంపాదించిన ఆస్తులు, వాటితోటి ఏంటంటే దాని మీద డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అసలు ఏమీ కొంతమంది కనీసం ఉండటానికి ఇల్లు కూడా ఇవ్వరు అనమాట. అట్లాగా ఇక రెక్కలిచ్చి వదిలేసామంటారు. ఏంటంటే ఒక వయసు వచ్చేదాకా కాస్తంత అన్నం కూరలు పెట్టి పెంచేసేసి మీ బతుకు మీరు బతకండి అని చెప్పేసేసి వదిలేస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు కుటుంబాన్ని లాక్కు రావటము, ఇంట్లో భార్య నవ్వచ్చు, లేదా కొంతమంది ఆడవాళ్ళు కూడా ఈ మేషరాశి వారిలో కష్టపడే వాళ్ళు ఉన్నారు. ఆడవారు కూడా ఉద్యోగాలు చేసేవారు ఉన్నారు, చాలా కష్టపడే వాళ్ళు ఉన్నారనమాట. అలా ఈ కుటుంబాన్ని లాక్కొచ్చుకోవటం, పిల్లల్ని చదివించుకోవటం, ఇంట్లో ఖర్చులన్నీ కూడా జరుపుకోవటము, ఇవన్నీ కూడా సామాన్యమైనటువంటి విషయమేం కాదు. పైకి చెప్పుకోవటానికి కుటుంబం వెళ్ళే ఏముందలే అని చెప్పేసి అనుకుంటాం, కానీ ఎన్నో రకాలైనటువంటి ఖర్చులు. సముద్రాన్నైనా ఎదగలుగుతాం కానీ సంసారాన్ని ఈదలేమన్నమాట. అలా చాలా వరకు కూడా ఈ మేషరాశి వారికి కష్టాల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక అలా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. అయితే వీరి జీవితంలోకి ఏంటంటే ఎస్ అనేటటువంటి వ్యక్తి యొక్క ప్రవేశం అనేది ఉంటుందన్నమాట. మరి ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి పూర్తిగా బయట వారైతే మాత్రం కాదండి. అది ఆడవారు అవ్వచ్చు, మగవారు అవ్వచ్చు. ఈ మేషరాశి వారి జీవితంలో తప్పకుండా ఎస్ అనేటటువంటి వ్యక్తి మాత్రం ఖచ్చితంగా ఉంటారనమాట. అయితే మీ జీవితంలో ఉన్నటువంటి ఎస్ అనే వ్యక్తులను అందరినీ అనుమానించమని ఇక్కడ చెప్పడం నా ఉద్దేశం కాదండి. మీ జీవితంలో ఎస్ అనేటటువంటి వ్యక్తి అలాగే అందరికీ ఇది వర్తించిద్ది అని కూడా నేను చెప్పను. మీలో మేషరాశి వారంటే చాలామంది, వందల మంది, వేల మంది ఉంటారు. వాళ్ళల్లో కొంతమందికి సెట్ అవుతాయి అన్నమాట. వారి జీవితంలో ఎస్ అనేటటువంటి వ్యక్తుల వల్ల కొన్ని రకాలైనటువంటి సమస్యలు వస్తాయి కదా, వాళ్ళకి ఇవి సెట్ అవుతాయి. మీ జీవితంలో ఎస్ అనే వ్యక్తులందరూ మంచి వాళ్ళు అనుకోండి, ఇది మీకు సంబంధం అనేది లేదనమాట. కానీ 10 మందిలో ఒకళ్ళైనా ఉంటారు చూడండి, అది మీరు గమనించుకోండి. ఎవరా ఏంటా అనేది మీరు బయటికి చెప్పుకోకపోయినా మీ యొక్క మనసుకు అనేది అర్థమవుతుంది అనమాట. అలా మీకు తెలిసిద్ది. కాబట్టి అలా ఎవ్వరు లేరనుకోండి, ఇక మీకు సంబంధించిన విషయం కాదు. కానీ మీ ఒక్కళ్ళే కాదు కదా, ఏమీ లేని వాళ్ళు ఒక్కళ్ళే కాదండి. ఎస్ అనే వ్యక్తులతో మేషరాశి వారిలో ఉంటారు, వారికి సెట్ అవుతుంది. కాబట్టి మీకు సంబంధం లేనప్పుడు ఇక మీరు మామూలుగా ఉండండి. అలా కొంతమందికి ఏంటంటే ఆ ఎస్ అనే వ్యక్తి వల్ల ఏంటంటే చాలా రకాలైనటువంటి సమస్యలు ఫేస్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. వారు
బయటి వారైతే కాదు, అయిన వాళ్ళల్లోనే ఉంటారు. అది ఇక ఏ బంధమైనా కావచ్చు. అది ఇక మీ ఊహకే వదిలేస్తున్నా. అది ఎవరు ఏంటనేది ఇక మీరు డిసైడ్ చేసుకోండి. ఎక్కువ శాతం అయితే రక్త సంబంధికుల్లో ఉండొచ్చు, లేదా బంధువుల్లో ఉండవచ్చు. బయట వారైతే మాత్రం కాదండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ ఎస్ అనేటటువంటి, ఎందుకంటే బయట వాళ్ళనైతే మనం అక్కడితో కట్ చేసుకుంటాం. ఆ ప్రాబ్లం అంతటితో క్లియర్ అయిపోయిద్ది కాబట్టి ఏదో కాస్తో కూస్తో ఇబ్బందులు పడ్డా వాళ్ళతో తెగతెంపులు చేసేసుకుంటాం. అది అంతటితో క్లోజ్ అయిపోయిద్ది. కానీ ఇక్కడేంటి, మనకు అయిన వాళ్ళల్లో ఉన్నప్పుడే మనం తెంపుకోలేక బాధలు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఏంటంటే చాలా రకాలుగా వీరిని, మేషరాశి వారిని వాడుకుంటారు. విపరీతంగా వాడుకుంటారనమాట. అవసరం వచ్చినప్పుడు నీ అంతటోళ్ళు లేరు. అవసరం తీరిపోయిన తర్వాత నువ్వేం చేశావు, ఇవి కూడా నువ్వు చెప్పుకోవాలా అని చెప్పేసి ఇలాగనమాట. అంటే తినేదాకేమో విస్తరాకు, తిన్న తర్వాత ఎంగిలాకనమాట. అట్లాగా ఈ మేషరాశి వారిని చిన్న పెద్ద అనే అవసరాలు లేకుండా ప్రతి దానికి వాడుకుంటూ ఉంటారనమాట. అంటే ఒక అన్నగాను, తమ్ముడుగాను, లేకపోతే అక్కగాను, చెల్లెలుగాను, నువ్వు దేవుడివి అని చెప్పంటము. ఇట్లా ఏ బంధమైనా కానివ్వండి, ఆ యొక్క రిలేషన్ అనేది మీకు అర్థమవుతుందనమాట. అలాగా చాలా రకాలుగా వాడుకుంటారు. చిన్న చిన్న పనులకి, పెద్ద పెద్ద పనులకి, అన్నిటికీ ఆ పని ఉన్నంతసేపు మీ చుట్టూతా బెల్లం చుట్టూతా ఏగల్లాగా తిరుగుతూ ఉంటారు. ఇక ఆ పని అయిపోతే ఇక మళ్ళీ మీ మొహం కూడా చూడరు. ఏం చేసావు నువ్వు మాకు అని చెప్పేసి మళ్ళీ చివరికి మళ్ళీ మిమ్మల్ని అంటాం అనమాట. అలాగే డబ్బు పరంగా కూడా మిమ్మల్ని చాలా రకాలుగా వాడుకుంటారు. డబ్బు ఏదన్నా అవసరమైందనుకోండి, ఆ డబ్బు అంటే నువ్వేమన్నా బయటోళ్ళవా, నిన్ను కాకపోతే ఎవరిని అడుగుతాము, నువ్వే లేవంటే ఎట్లాగా, అది ఇదని చెప్పేసేసి వీళ్ళకేదో చాలా కోట్ల కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా వీళ్ళ చుట్టూతా తిరిగి రెక్కల కష్టం మీద బతికే వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఉంటారనమాట. వాటికి వీటికి అవసరాలు అది ఇదని చెప్పేసేసి. ఈ మేషరాశి వారు ఏంటంటే మంచివారు కాబట్టి వ్యక్తిగతంగా, వీళ్ళు ఏంటంటే కాదు అని చెప్పలేక వీళ్ళు ఇచ్చేయటం అనేది జరుగుతుందనమాట. సరే ఇస్తారు, ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఇవ్వాలి కదా, మళ్ళీ తిరిగి ఇచ్చే కాడ మళ్ళీ గొడవ. అంటే పలానా టయానికి ఇస్తామని చెప్పి తీసుకోవటం, అప్పుగా తీసుకోవటము, కానీ మళ్ళీ తిరిగి ఇవ్వటానికి మళ్ళీ ఇవ్వలేకుండా ఉంటారనమాట. అట్లా మనం చూసుకున్నట్లయితే వీరిని ఆర్థిక పరంగా, అవసరాల పరంగా ఈ ఎస్ అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తులు విపరీతంగా వాడుకుంటారనమాట ఈ మేషరాశి వారిని. మళ్ళీ ఇక ఎంత వాడుకున్న డబ్బులు ఎన్ని వేలు వాడుకున్నా, ఎంత చేసుకున్నా కూడా మళ్ళీ రూపాయితో రూపాయి కూడా తిరిగి ఇవ్వరనమాట. అయితే ఇక్కడ ఈ మేషరాశి వారు చేసే ఒక చిన్న పొరపాటు అనేది ఉంది. ఒకసారి అయితే మనిషి నమ్మకం మీద దెబ్బ కొట్టినప్పుడు ఒకసారి చేస్తే దాన్ని పొరపాటు అంటారు. సరే 2 సార్లు చేస్తే మీరు ఇంకాస్త మంచి వాళ్ళని అనుకోవచ్చు. కానీ ఆ మనిషి వల్ల పదే పదే మీకు తప్పులు జరుగుతున్నాయి. అంటే మిమ్మల్ని వాడుకుంటున్నా, డబ్బులు అడుగుతున్నారు, ఇవ్వటం లేదు. మళ్ళీ మిమ్మల్ని అవసరాల పరంగా వాడుకుంటున్నారు, మళ్ళీ మిమ్మల్ని నెట్టేస్తున్నారు. ఇట్లా చాలా రకాలుగా చేస్తుంటే మళ్ళీ మళ్ళీ మీరు వాళ్ళని నమ్ముతున్నారు చూడండి, అక్కడ మీరు చేసేటటువంటి పెద్ద పొరపాటు అనమాట. ఇంట్లో వాళ్ళకు, మేషరాశి వారికి కుటుంబ సభ్యులు హెచ్చరిస్తూ ఉంటారు. ఆ ఎస్ అనే వ్యక్తులు మిమ్మల్ని వాడుకుంటున్నారు, కాస్త వాళ్ళకు దూరంగా ఉండండి అని చెప్తారు. చెప్పినా కూడా వీళ్ళేంటంటే మంచితనంతో సరే పోనీలే అంటే బాగుండాలనే కోరిక, బయటి వాళ్ళు అయితే వదిలేసుకుంటారు. అయిన వాళ్ళు కాబట్టి గబక్కన చెప్పలేక, ముఖాన్ని చెప్పలేక మారతారులే, సరే పోనీలే, మనం ఇచ్చి మనకు పోయేదేముంది, వాళ్ళు తీసుకొని వాళ్ళు బాగుపడేదేముంది, సరే పోనీలే అని చెప్పేసేసి ఎక్కడికక్కడ అలా అనుకోవటమే ఈ మేషరాశి వారు చేసేటటువంటి పొరపాటు అనమాట. అలా మీరు ఎంతవరకు సర్దగలుగుతారు పోనీలే అని అనుకోవటానికి మీరేమన్నా పెద్ద లక్షాధికారులు, కోటేశ్వర్ల? మీ కుటుంబాన్ని మీరు కూడా చూసుకోవాలి కదా. అవతల వాళ్ళకి ఇప్పుడు జీవితాంతం అవసరాలు అయితే తీర్చలేరు కదా. ప్రతి దానికి మీ మీద ఆధారపడి ఇవాళ ఈ అవసరం తీర్చినప్పుడు రేపు ఇంకొకటి అని ప్రతి దానికి మీరు ఉండలేరు కదా. అలాగా ఏంటంటే ఎవరి జీవితాలను వాళ్ళకు బ్రతికేటట్లుగా చెయ్యాలి. అంతేకాని ఏదో వాళ్ళకి దారి చూపించినట్లుగా, ఆశ మీ మీద పెట్టుకునేటట్లుగా ప్రతిసారి మీరు ఇలా చేయటం అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ అనేది కాదనమాట. కాబట్టి మేషరాశి వారు మీరు చేసే పొరపాటు అదే. ఎప్పుడైనా 1 సారో 2 సార్లు అంతవరకే. పదే అడుగుతుంటే మాకు జీవితాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళకి గుర్తు చెయ్యాలి. లేకపోతే సరే చేస్తున్నాం వాళ్ళని అనుకున్న వాళ్ళు సోమరిపోతులు అయిపోతారనమాట. వాళ్ళకు కుటుంబాల మీద బాధ్యత తెలియదు, డబ్బు గురించి విలువ తెలియదు, కష్టము నష్టము సుఖాలు ఇలాంటివి ఏమి తెలియదు అనమాట.
కాబట్టి చిన్న పిల్లలకైతే మనం సహాయం చేయొచ్చు, కానీ కుటుంబాలు పిల్లలు కుటుంబాలు ఉన్న వాళ్ళకి సహాయం చేయటం అంటే ఎదుటి మనిషి అనేది అది కరెక్ట్ ఏమాత్రం కూడా కాదనమాట. కాబట్టి ఇలా ఈ మేషరాశి వారి జీవితంలో ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తుల వల్ల ఎక్కువ శాతం మీకేంటంటే మానసికంగా బాధే అనేది ఉంటుందన్నమాట. అలాగా చివరికి ఇక మీరేంటంటే ఇక పడి మీరు కూడా ఓపిక అనేది నశించి ఇక వాళ్ళను దూరం పెట్టేసేయటం అనేది జరుగుతుందన్నమాట. కొంతమంది అయితే ఇక ఇళ్లలో దగ్గరలో మరీ ఉంటే వాళ్ళు ఏంటంటే అధికారంతో ఒక పెత్తనంతో నరకం చూపిస్తూ ఉంటారనమాట ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులకు. అంటే మా మనిషివి మాకు నీ మీద ప్రేమతోటి నిన్ను అరుస్తున్నాము అని చెప్పేసేసి వాళ్ళ తిండి మీద పెత్తనము, వాళ్ళు కట్టుకునే బట్టల మీద పెత్తనము, అలాగే ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు, వస్తున్నావా లేదా, ఇప్పుడు దాకా ఎందుకు లేట్ అయ్యింది, ఏంటి నీకు ఈ పనులు, అది ఇదని చెప్పేసేసి పెత్తనాలు చేయటం అనేది మొదలు పెడుతూ ఉంటారనమాట. కొంతమందికి మనం గమనించినట్లయితే ఇప్పుడు ఒక మనిషి అది ఎవరు ఏంటనేది అది మీకు అర్థమవుతుందండి. ఎందుకంటే ఇది అందరికీ అని కాదు, ఇది కూడా కొంతమందికి. ఎందుకంటే ప్రేమ అనేటటువంటి అధికారంతో పెత్తనాలు ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదనమాట. ఒక మనిషి బయటికి వెళ్ళినప్పుడు మామూలుగా అడగాలి, ఎందుకంటే ఇంకా లేట్ అయింది ఏంటని అడగొచ్చు, తప్పు లేదు. కాకపోతే అది అనుమానంతో ప్రతీది కూడా ఒక చిన్న గొడవ మాట కానించి పెద్ద గొడవ దాకా వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ప్రతిసారి అనుమానం, ఎక్కడికి వెళ్ళారు, ఏంటి ఇంకా రాలేదేంటి, ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో వెళ్ళారు, ఏ ఫ్రెండ్స్తో వెళ్ళారు, ఏం చేస్తున్నారు, అది ఇది అని చెప్పేసేసి ప్రతిసారి కూడా గొడవలు చేస్తూ ఉంటారు. ఏమన్నంటేనేమో ప్రేమ అంటారు, ఇంటికి వస్తే ప్రశాంతంగా తినటానికి లేదు, ప్రశాంతంగా పడుకోవటానికి లేదు, ఇంటికి వద్దామంటే భయపడే వాళ్ళు ఎంతమంది ఉంటారనమాట. ఎందుకంటే ఇప్పుడు బయట కష్టపడి వస్తున్నప్పుడు ఇంటికి వచ్చేది ఎందుకు, ప్రశాంతంగా ఉండటం కోసము, రెస్ట్ తీసుకోవటం కోసము. అలా కాకుండా ఇంటికి వస్తే ప్రశాంతంగా తినటానికి లేదు, ఒకటే గొడవ, నిద్రపోవటానికి లేదు, ఏంటంటే అధికారాలు పెత్తనాలు అని చెప్పేసేసి ప్రేమ అనేటటువంటి ఒక మాటను, అధికారాన్ని అడ్డం పెట్టుకొని నరకాలు చూపిస్తూ ఉంటారనమాట. అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. తప్పు చేసి ఒకవేళ ఆలస్యమైందనుకోండి, ఎందుకు రాలేదేందని చెప్పేసి 1-2 సార్లు మందలించవచ్చు. కానీ మీరు మరీ ప్రతిసారి కూడా ఇదే పరంగా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇదే కంటిన్యూ చేస్తా ఎక్కువగా గొడవ చేస్తూ ఉంటుంటే మీ గొడవ తట్టుకోలేక కూడా వాళ్ళ ఇంటికి రాకుండా ఉంటారనమాట. అలా కూడా మీకు జీవితంలో ఇంకా మీరు దూరం పెంచుకున్నట్లు అవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ బంధంతో ముడిపడిన వాళ్ళకి ఇక్కడ మనం తప్పని చెప్పట్లేదండి. ఎందుకంటే భార్యాభర్తలు అన్న తర్వాత ఒకరికొకరు ప్రేమలు ఉంటాయి, అధికారాలు ఉంటాయి, అడుగుతూ ఉంటారు, తప్పు లేదు. కాకపోతే ఎంతవరకు అవతల మనిషికి ఇబ్బంది కలిగించేటట్లుగా చేయకూడదనమాట. వామ్మో ఇక ఇంటికి వెళ్దామంటేనే వామ్మో అని అనిపించేటట్లుగా చేసుకున్నారంటే అది మళ్ళీ మీరే బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. ఇక అంటే ఇంటికి వెళ్తే ఇక మనకు మనశ్శాంతి లేదని అనుకున్నప్పుడు బయట వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ టైంపాస్ చేసుకుంటూ కూర్చుంటారు. కాబట్టి అనాలి, చెయ్యాలి, ఎంతవరకు అంతవరకే. వింటారా, నిదానంగా మంచిగా చెప్పుకుంటే వింటారు, కానీ దాన్ని ఎక్కువగా గొడవలాగా పెట్టుకుంటే మాత్రం ఎవ్వరూ కూడా వినే అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు కూడా మీ యొక్క మాట తీరులో, ప్రవర్తనలో మార్పులు తెచ్చుకోండి. మీకు అధికారంతో బంధంతో ప్రేమలు అనేవి ఉన్నా చేసినా కూడా మంచిగా చెప్పుకుంటే మార్పు అనేది వస్తుంది, కానీ గొడవ పెరిగే కొద్ది కూడా దూరం అనేది పెరిగిద్ది అనమాట. కాబట్టి భార్యాభర్తల బంధం అయితే మార్చుకోండి, వాళ్ళని అనుకూలంగా సరిచేసుకోండి. ఎందుకంటే సంసారం అంటే భార్యాభర్తలు అంటే నిండు నూరేళ్ళు కలిసిమెలిసి ఉండాల్సినటువంటి వ్యక్తులు. కాబట్టి ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులు భార్య రూపంలోనో భర్త రూపంలోనో ఉంటే మార్చుకునే ప్రయత్నం చేయండి. అంతేకాని గొడవలు అయితే పెట్టుకోవద్దు, సర్దుకుపోవాలి. మీరు కూడా వాళ్ళకు అనుకూలంగా కాస్త మారేటటువంటి ప్రయత్నం అనేది చేయండి. అలా కాకుండా బంధువుల రూపంలో ఇట్లా ఉంటే ఏంటంటే కాస్త అలాంటి వాళ్ళని దూరం పెట్టేసేసేయండి. ఎందుకంటే జీవితాంతం మనం తోడనేది ఉండలేం, కాబట్టి అది కూడా మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఇట్లా ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారా కొంచెం మానసికంగా అయితే మీకు బాధ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే బాధ పడకూడదు వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది, మళ్ళీ బాధ ఉంటుంది అనమాట. అదే అంటారు, మన మనసులో ఉన్నటువంటి వ్యక్తులే మనకు నరకం చూపించగలుగుతారు, ఇంక ఎవరు చూపించలేరు. ఇప్పుడు బయట వాళ్ళు అయితే ఏంటంటే ఏంటంటాం అంతవరకే, కానీ మనం ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటామో, మన జీవితంలో ఎవరైతే ఉంటారో, మన మనసుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే మనల్ని హింసించగలుగుతారనమాట. అట్లా జరుగుతూ ఉంటుంది. అటు వాళ్ళని వదులుకోలేము,
ఇటు సర్దుకోలేము. అట్లా మానసికంగా ఏంటంటే నలిగిపోతూ ఉంటామన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే ఆ ఎదుటి వ్యక్తిలో మార్పు వస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇట్లా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇట్లా మీ జీవితంలో అయితే ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా కొంచెం మనశ్శాంతి అనేది లేదు. కాబట్టి ఆ వ్యక్తులను మార్చుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీరు కూడా కాస్త వారికి అనుకూలంగా ఉండండి. ఏదైనా సరే తెగేదాకా లాక్కుంటే తెగిపోయిద్దనమాట. ఎప్పుడు కూడా శత్రుత్వాలు తెచ్చుకోవద్దండి. ఏదైనా సరే ఒక మనిషితో చాలా వరకు కూడా అనుకూలంగా మాట్లాడి మారే ప్రయత్నం చేయండి. అంతేకాని గబక్కన ఆవేశము, కోపం అనేది తెచ్చుకోవద్దు. మరీ తప్పనిసరి పరిస్థితి అయితే ఎప్పుడన్నా ఒక మాట అనుకోవచ్చు, చేసుకోవచ్చు. కానీ చాలా వరకు కూడా ఓర్పుతో నేర్పుతూ ఉంటే మీ జీవితాలు అనేవి బాగుంటాయి. అలాగే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులు కూడా కాస్త కోపాలని, ఆవేశాలని తగ్గించుకొని తెలివితేటలు ఉండొచ్చు. కానీ మితిమించినటువంటి తెలివితేటలు ఉంటే అవి మీకే నష్టం అన్నమాట. ఎస్ అనేటటువంటి వ్యక్తులకు తెలివితేటలు కాస్తంత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అవి మీరు కొంచెం తగ్గించుకోండి. మీ యొక్క తెలివితేటలు మిమ్మల్నే ఇబ్బంది పెడతాయి చివరికి. అది మీరు గుర్తుంచుకొని చేసుకోండి. ఇది అందరికీ కాదు, కొంతమందికేనండి. ఇది కూడా మీరు గమనించండి. కాబట్టి ఇలా చేసుకోండి. అర్థమైంది కదండి. మేషరాశి వారికి అయితే మాత్రం ప్రత్యేకంగా ఈ 4 రోజులు ఎస్ అనే వ్యక్తితో జరిగేది ఇది. ఇక మిగిలిందంతా అనుకూలంగా ఉంటుందండి. వ్యాపారంలో బాగుంటుంది. ఉద్యోగాలు చేసేవారికి అయితే ఉద్యోగాల్లో కూడా కలిసి వస్తుంది. చేతికి ₹1 అందుతుంది. కాకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్లు కొంచెం ఖర్చు అయిపోతూ ఉంటాయి, కానీ ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. అప్పులు కూడా నిదానంగా మీకు తీరిపోతాయి. చదువుకునే పిల్లలకు బాగుంటుంది. మీరు చదువు మీద ఇంకాస్త దృష్టి అనేది పెట్టండి. సమస్యలు ఏదన్నా ఉంటే పక్కన పెట్టేసేసేయండి. మీరు మంచిగా చదువుకుంటే ఆ సమస్యలను మీరు తీర్చొచ్చు అనమాట. తల్లిదండ్రులను సంతోషపెట్టి బాగా చూసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కష్టపడి చదువుకోవాలి. అలాగే ఈ డబ్బు అనేది చేతికి అందుతుంది. సమస్యలు చాలా వరకు కూడా క్లియర్ అయిపోతాయి. ఈ 4 రోజులు కాస్త బిజీగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. కాస్తో కూస్తో ఏదన్నా దేవాలయాలకు కానీ అట్లా ఏదన్నా ప్రయాణాలు చేసే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే కొంచెం కంగారును కూడా ఈ మేషరాశి వారు తగ్గించుకోండి. మేషరాశి వారికి కాస్తంత కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంచెం కంగారు, టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అవి మీరు తగ్గించుకుంటే మీ ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది. లేకపోతే చికాకులు, ఆవేశాలు ఎక్కువ అవుతాయి. ప్రశాంతంగా తినండి, ప్రశాంతంగా నిద్రపోండి, అంతా హ్యాపీగా జరిగిద్ది. కంగారు పడాల్సినటువంటి పని అయితే లేదనమాట. ఇదండి ఈ 4 రోజులు జరిగేది. అర్థమైంది కదా ఏంటనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది. అక్కడ మీరు క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి. అలాగే మీకు తెలిసిన మేషరాశి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి అలాగే మీ యొక్క కామెంట్ని కూడా ఎస్ అనే వ్యక్తితో అంటే మీ జీవితంలో జరిగేటటువంటిది ఏంటనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అంతా కరెక్ట్ అనుకోండి, ఎస్ 100% కరెక్ట్ అక్క అని చెప్పేసి కామెంట్ చేయండి. లేదనుకుంటే లేదులే అక్క అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి కూడా తెలిసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.